రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పిస్తున్నారు. నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళనలో పెద్ద మహిళలు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో నారా నకిలీ మద్యం బ్రాండ్ తయారీ సృష్టికర్తలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. సార్ ఒకటి 2 years లిక్కర్, ఒకటి రెండు ఎడిషనల్ ఎంఆర్పి కంటే 10 రూపీస్ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పిస్తున్నారు. నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళనలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో నారా నకిలీ మద్యం బ్రాండ్ తయారీ సృష్టికర్తలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మహిళలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. డబ్బులిచ్చి పాముతో కరిపించుకున్నట్టు కూటమి పాలన ఉందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ములకల చెరువులో నకిలీ మద్యం కుటీర పరిశ్రమనే స్థాపించి రాష్ట్రం మొత్తం సరఫరా చేశారన్నారు. రాక్షస హృదయంతో పాలన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి మహిళల తాలిబొట్లపై గౌరవం లేదన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు టార్గెట్గా నకిలీ మద్యం తయారు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణ చేయించమని డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు చేతిలో ఉండే అధికారులతో సిట్ ఏర్పాటు చేశారన్నారు రాచమల్లు. తేలుతో గుట్టించుకోవడం అంటే డబ్బులు ఇచ్చి తేలుతో గుట్టించుకోవడం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కూడా సేమ్ అట్టేండాయి. పేదవాళ్ళ పరిస్థితి. మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ నుంచి తయారైన ఎన్ బ్రాండ్స్, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్స్ ఈ కొనుక్కుంటే 130 రూపాయలు డబ్బులు పెట్టి ఒక క్వార్టర్ మందు కొనుక్కుంటే తేలుతో గుట్టించుకునే పరిస్థితి కంటే దారుణంగా ఉంది. పాముతో గుట్టించుకున్నట్టు ఉంది. విషమే. అంటే డబ్బులిచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవడం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ నకిలీ మద్యం తయారు చేసే కరకట్ట పెద్దలకు లేహమంతైనా కూడా జాలి కానీ, కరుణ కానీ, దయ కానీ పేదవారి పట్ల లేదు. ఈ పేద మహిళలకు సంబంధించిన తాలి బొట్టు అంటే ఏమాత్రం గౌరవం లేదు. రాక్షస ప్రభుత్వం ఇది. రాక్షస హృదయం. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అసలుకు. ఈ రాష్ట్రంలో ఉండే పేదవారిని అందరినీ టార్గెట్ చేసినారు. 99 రూపాయలకు దొరికే విస్కీని, 110 రూపాయలకు దొరికే బ్రాందీని, 130 రూపాయలకు దొరికే బ్రాందీ విస్కీల మీద టార్గెట్ చేసినారు. ఈ నకిలీ మద్యం అంతా తయారు చేసింది పేదవారు తాగే మద్యం మీదనే. అయ్యా, నకిలీ మద్యాన్ని ఆపండి. దుర్మార్గము, అసహ్యం కలుగుతుంది. నాకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చెప్పాలంటే ఒక మాట. జనరల్గా మేము చెప్తే ఏ మాట చెప్పాలా? మద్యాన్ని ఆపండి అని చెప్పాలా? మా దరిద్రం, మా కర్మ. మద్యాన్ని ఆపండి అని చెప్పే పరిస్థితి పోయి ఈ విషాన్ని ఆపండి, ఈ నకిలీ మద్యాన్ని ఆపండి, మా చెల్లెల యొక్క తాలిబొట్టు కాపాడండి, ఆ కుటుంబాలను విచ్ఛిన్నం కాకుండా కాపాడండి అని చెప్పి మొరబెట్టుకుండే దుస్థితి ఈ ఎన్ బ్రాండ్స్ వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు దాపరించింది. రాజకీయ పార్టీలకు ఇంతమంది పేద కుటుంబ స్త్రీలు, మర్యాదస్తులైన గృహిణులు రోడ్డెక్కడానికి కారణం నాకు సంక్షేమ పథకాలు అందించు అని కాదు, మా పిల్లలకు చదువు చెప్పించు అని కాదు. నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారం 1500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానని చెప్పినావు చూడి, అది ఇయ్యా అని రాలే. నిరుద్యోగ భృతి ఇయ్యా అని రాలే. మా బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు ఇయ్యా అని చెప్పలే. నా మొగుని సంపాకయ్యా అంటాంది. నా కొడుకును సంపాకయ్యా అంటాంది. నాకుండేది ఒక్క కొడుకుండాడు, వాడు సస్తే నా పరిస్థితి ఏంది, నా గర్భశోకమేంది,
నా మొగుడు చస్తే నా కుటుంబ పరిస్థితి ఏంది, నా జీవితం ఏంది, నా మొగుడిని నా పిల్లలను సంపాకయ్యా అని చెప్పి రోడ్డెక్కినారు. ఇటువంటి మహిళలు రోడ్డెక్కిన భర్తను నా పిల్లలను సంపద్దు, నువ్వు నకిలీ మద్యం తయారు చేసి పొట్టన పెట్టుకోకూడదు మా కుటుంబ సభ్యులను అని చెప్పి రోడ్డెక్కిన తర్వాత ఇంకా ఈ ప్రభుత్వం గద్దె మీద కూర్చొని పరిపాలన చేస్తా ఇంకా శుద్ధపూస మాటలు మాట్లాడుతా అంటే ఎంత అన్యాయం అయ్యి అసలుకి ఇది. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఎట్లుంటాయంటే కదా, పతివ్రత పరమాన్నం వండితే గన తెల్లవార్దులు వేడిగా ఉంటుందని అంట, చల్లగానే కాదంట. అట్టుంది చంద్రబాబు నాయుడు చెప్పి ఈ శుద్ధపూస మాటలన్నీ కూడా. ఇంకా సూపర్ 6 అని ఇంకొకటని ఏమి అసలు నోటికి వచ్చి అబద్ధాలన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చింది. 3,396 బ్రాందీ షాపులకు అనుమతిస్తే 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. 1,00,000 బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే అన్యాయమైన పరిస్థితి ఏమైనా ఉందా? మొలకల చెరువులోను ఇబ్రహీంపేటలో తయారు చేసిన నకిలీ మద్యాన్ని వేల లక్షల బాటిళ్లను ఆ బెల్ట్ షాపులకు సరఫరా చేసి పేదవాళ్ళు తాగే చోట విక్రయించి వాళ్ళను బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినా కూడా జైల్లోకి పోయేదానికైనా మీ తల్లుల కోసం మీ చెల్లెల కోసం సిద్ధపడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఇదిగో మేమందరం సిద్ధమై వచ్చినాం. వెనకల ఉండేది కరకట్ట చిన్నబాబు పెదబాబు, ముందుండేది మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోయిన జయచంద్రారెడ్డి. ఈ బుద్ధుడి వరకు జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలే, ఈ బుద్ధుడి వరకు స్పిరిట్ సప్లై చేసిన బెంగళూరు బాలాజీని చేయలే. సిబిఐ విచారణ చేపించమని మేము అడిగితే సిట్టు చేత అధికారం దర్యాప్తు చేపిస్తా అంటాడు. సిట్ అంటే ఆయన కింద గుమస్తాలాగా పనిచేసే అధికారులతో విచారణ చేపిస్తే ఆ విచారణ సక్రమంగా తేలుతుందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీవు నీ కుమారుడు నీ పార్టీ నాయకులు మీరందరూ తప్పు చేయకుండా ఉంటే సిబిఐ విచారణ జరిపించాలా. సిట్టుతో కానీ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖకు సంబంధించిన ఏ విభాగంతో నువ్వు దర్యాప్తు చేపించినా కూడా నువ్వు ఈ నేరం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్టే.